హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ రెయిన్బో సిరీ ఛానల్. ప్రీవియస్ వీడియోలో మనం థర్డ్ క్లాస్లో సైన్స్ టెక్స్ట్ బుక్ని సెకండ్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటుండగా లెసన్ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల డిస్కనెక్ట్ అయిందండి వీడియో. ఈ వీడియోలో మనం ఏంటంటే ఆ సెకండ్ లెసన్ కంటిన్యూ చేసుకుందామండి. కొంచెం ఉండిపోయింది, అంటే కొన్ని కంప్లీట్గా చెప్పాలంటే కదండి. ఇదేంటంటే బిట్ వచ్చే పార్ట్ అండి, అందుకని చెప్పేసి మళ్ళీ వీడియో కొంచెం 5 minutes అంతా ఉంటుంది, అంతే కంప్లీట్ చేసేస్తానండి. సో ఇక్కడ అది డిస్కనెక్ట్ అయిందండి. సో లీఫ్ యొక్క పార్ట్స్ చెప్పుకున్నాం, ఇక్కడ అగ్రము, అంచు, ఈనె, కాడ అని చెప్పేసి. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే ఈ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి లీవ్స్ యొక్క టైప్స్ ఇచ్చాడండి. ఇక్కడ కొన్ని ప్లాంట్స్ యొక్క లీవ్స్ ఇచ్చాడండి. ఆ లీవ్స్ని మనం ఒకసారి చూడాలి, ఎందుకంటే ఇక్కడ నుంచి బిట్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చండి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టంటే ఇది చూసుకుంటే అరటి ఆకు అండి. అరటి ఆకు ఎలా ఉంటుంది అని అంటే చాలా పెద్దదిగా ఉంటుంది అని ఒక పాయింట్ మాత్రమే ఇచ్చాడండి. నెక్స్ట్ చూసుకుంటే ఇది చింతాకులు అండి. చింతాకులు ఎలా ఉంటాయంటే చాలా చిన్నవిగా ఉంటాయి. ఈ 2.5 బిట్స్ నుంచి మనకు మ్యాక్సిమం బిట్స్ ఏం రావు. నెక్స్ట్ చూసుకున్నట్టంటే ఇది కొబ్బరి ఆకు అండి. కొబ్బరి ఆకు ఎలా ఉంటుందంటే పొడవుగా ఉండి ఈనెలు ఉంటాయని ఇచ్చాడండి. నెక్స్ట్ ఇది చూసుకున్నట్టే కొత్తిమీర అండి, కొరియాండర్. లీవ్స్ చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే వీటి లీవ్స్ ఎలా ఉంటాయని అడగలేదు, కానీ ఇవి స్మెల్ వస్తాయి కదా, వాసన, మంచి సువాసన వస్తాయండి. పుదీనా, కొత్తిమీర, తులసి లీవ్స్ అంటే మంచి వాసన వస్తాయనే పాయింట్ ఇచ్చాడండి ఇక్కడ. వీటిలో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇది చూడండి, ఈ లీఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లీఫ్ చూసుకున్నట్టయితే చాలా వెడల్పుగా ఉండి ఎడ్జెస్ అనేవి చాలా స్టెప్స్గా ఉన్నాయండి. షేప్స్ చాలా దగ్గరగా చూపిస్తాను, జాగ్రత్తగా చూసేయండి. ఇలాంటి ఇలాంటి లీవ్స్ని ఏమంటారంటే ఆకు వెడల్పుగా ఉండి రంపపు అంచులు రంపపు ఆకారంలో ఉండే ఆకులు ఏంటి అంటే హైబిస్కస్ లీవ్స్ అండి, అంటే మందార ఆకులు అండి ఇవి. ఇక్కడ బిట్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చండి. ఎలా అడుగుతాడంటే రంపపు ఆకారపు అంచు ఉండే లీవ్స్ ఏంటి అని అడగొచ్చండి. నెక్స్ట్ చూసుకున్నట్టే ఇవి క్రాటన్ లీవ్స్. ఇవి మనం అందం కోసం పెంచుకుంటాం కదా, ఇవి ఎలా ఉన్నాయంటే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. వీటి గురించి పాయింట్ అంటే మనకేమీ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే తులసి ఆకులు అండి. తులసి ఆకులు కూడా షేప్ గురించి ఏమి ఇవ్వలేదు, కానీ ఇవి తులసి ఆకులు ఏంటంటే మంచి వాసన వస్తాయి, అదొక పాయింట్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇవి బొప్పాయి ఆకులు అండి. బొప్పాయి ఆకులకు వీటి యొక్క షేప్ గురించి ఇచ్చాడు. వీటి షేప్ ఎలా అంటే మన హస్తం, చేయి ఎలా ఉంటుంది, అలా ఓపెన్ చేస్తుంటే మన హ్యాండ్ అరిచేయి ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అందుకని దీన్ని హస్తం ఆకారం మంచు అని చెప్పేసి అంటారు. ఆకారపు ఆకు అని అంటారండి ఇది బొప్పాయి ఆకు. ఇక్కడ చూసుకున్నట్టే మనకి ఇంపార్టెంట్ కనిపించినవి హైబిస్కస్ లీవ్స్ ఒకటి, నెక్స్ట్ బొప్పాయి ఒకటి. వీటి షేప్స్ అండి. ఇది చూసుకున్నట్టయితే అంచులు రంపపు ఆకారము, ఇది చూసుకుంటే హస్తం ఆకారం ఆకు అని అంటే. నెక్స్ట్ ఆకుల యొక్క ఇంపార్టెన్స్ ఇక్కడ ఇచ్చాడండి. ఇక్కడ ఒక మెయిన్ ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఇచ్చాడు. అదేంటంటే ఆకుల్ని ఏంటంటే ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ఏ ప్లాంట్ అని అంటారండి లీవ్స్ని. ఎందుకు ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్ అంటే ఆహార కర్మాగారాలు అంటారు. ఆకుల్ని మొక్కల యొక్క ఆహార కర్మాగారాలు అంటారు. అంటే ఇక్కడ బిట్ ఎలా వస్తుందంటే మొక్క యొక్క ఏ భాగాన్ని ఆహార కర్మాగారాలు అని అంటారు మొక్కకు అని అంటారండి. అంటే అది ఆప్షన్స్ అవ్వచ్చు, వేరు, కాండం, అలాగా లీవ్స్ అని. సో ఇవి ఫ్రూటా, లీవా అని లీవ్స్ అండి. లీవ్స్ని ఏంటంటే ఆహార కర్మాగారాలు అంటారు. అయితే ఆహార కర్మాగారాలను ఎందుకు అంటారు అంటే ఇవి మొక్కకు కావాల్సిన ఆహారాన్ని, ఫుడ్ని ఇవి లీవ్స్లోనే తయారవుతుందండి. మొక్కలోని ఏ పార్ట్లో ఫుడ్ తయారవుతుంది అంటే లీవ్స్లోనే మొక్కకు కావాల్సిన ఫుడ్ తయారవుతుందండి. అది ఎలాగనేది నేను ఇప్పుడు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇందులో ఇవ్వలేదు కానీ అంత బ్రీఫ్గా కానీ చెప్తానండి. అదేంటంటే మొక్కలు ఏంటంటే వాతావరణంలో ఉండే CO2ని యూజ్ చేసుకొని నీటిని పీల్చుకొని సూర్యరశ్మి సమక్షంలో ఫుడ్ని తయారు చేసుకుంటాయండి, ఆక్సిజన్ విడుదల చేస్తాయి. సో ఆ ప్రాసెస్నే మనం హైయర్ క్లాస్లో ఉంటుంది, దాన్ని కిరణజన సంయోక్రియ అని అంటామండి. కిరణజన సంయోక్రియలో కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయనే పాయింట్ ఉంటుంది. సో ఇక్కడ అంత డీప్గా ఏమి ఇవ్వలేదు, కానీ జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకని ఆ ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే లీవ్స్లోనే జరుగుతుంది కాబట్టి అందువల్ల లీవ్స్ని ఆకుల యొక్క ఫుడ్ ఫ్యాక్టరీస్ అనేది కూడా అంటారు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్లో ఏంటంటే ఆకుల యొక్క షేప్స్ ఆల్రెడీ మీకు ఇక్కడ చెప్పేశాను, అవే ఆ పాయింట్ మళ్ళీ ఇక్కడ ఇచ్చాడండి. కొత్తిమీర ఆకులు ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటనేది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ యూజెస్ ఆఫ్ ఆకుల వల్ల ఉపయోగాలు, అంటే యూజెస్ ఆఫ్ లీవ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి అంటే మనకి ఇక్కడ కొన్ని ఆకులు ఇచ్చి వాటి యొక్క యూజెస్ చెప్పాడండి. కొత్తిమీర, కరివేపాకు, మునగాకు ఇవి ఏం చేస్తామంటే మనం తింటాం కదా, అంటే కొత్తిమీర పచ్చళ్ళు అవి చేసుకుంటాము. కొత్తిమీర ఆకులు, కరివేపాకులు ఇవన్నీ ఆకులు కర్రీస్లో వేసుకుంటాము, వాటిని తినడానికే యూజ్ చేస్తాం. నెక్స్ట్ తేయాకులు, అంటే టీ తయారవుతుంది కదా ఆకులు, తేయాకులు అంటాం. నెక్స్ట్ వేప, తులసి వీటిని ఏంటంటే మెడిసిన్లో యూజ్ చేస్తామండి.
నెక్స్ట్ వచ్చేసి అంటే అరటి మర్రి వీటిని విస్తరల తయారీలో అరిటాకులు విస్తరల తయారీలో వాడుకుంటాము. నెక్స్ట్ ఏంటంటే మర్రి ఆకులు అవి పాత్రలు అవి తయారీలో కూడా యూజ్ చేస్తామండి. ఇక్కడ వరకు ఈ లీవ్స్ యొక్క యూజెస్ ఇంతవరకు ఇచ్చాడండి టెక్స్ట్ బుక్ పాయింట్ వేరియేషన్లో చూసుకుంటే. నెక్స్ట్ ఏంటంటే రాలిపోయిన ఆకులు ఉంటాయి కదా, ఎండిపోయిన ఆకులు రాలిపోతాయి కదా, రాలిపోయిన తర్వాత అవి పండుటాకులు అంటావు, అవి రాలిపోయి ఎండిపోయి అట్లా ఎరువుల తయారీలో యూజ్ చేస్తారండి. ఇక్కడ ఈ పాయింట్ అవుట్ మెన్షన్ చేసి ఇవి నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ అండి, ఇక్కడ ఏమీ లేవు. నెక్స్ట్ ఈ పేజీలో చూసుకున్నట్లయితే ఇక్కడ నేను చెప్పాను కదండి, ఇప్పుడు CO2ని యూజ్ చేసుకొని ఆక్సిజన్ విడుదల చేస్తాయని ఫుడ్ని తయారు చేసుకునే ప్రాసెస్లో ఆ పాయింట్ ఇక్కడ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటుందంటే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, ఆ వేర్లు అవి లోపలికి భూమి లోపలికి చొచ్చుకుని పోవడం వల్ల ఏంటంటే భూమి చాలా సారవంతంగా తయారవుతుందంట, అంటే భూమి సారం తగ్గిపోకుండా ఉంటుందన్నమాట. అందుకనే మనం చెట్లను పెంచాలి అని కూడా అంటారండి. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మొక్కలో ఉండే పార్ట్స్ వేరు, కాండం, ఆకులు, పువ్వులు, పళ్ళు మొదలైన వీటి ప్రతి భాగానికి కూడా ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క వర్క్ అనేది చేస్తుంది కదా. అయితే ఇక్కడ చూసినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్లు అండి. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక బిట్ వస్తుంది చూడండి. వేరు మొక్కలో అతి ముఖ్యమైన భాగం ఏంటి అంటే వేరండి. ఇది ఇంపార్టెంటేనండి. మొక్కలో అతి ముఖ్యమైన భాగం ఏంటంటే వేర్లు ఏం చేస్తాయంటే నేలను పట్టి ఉంచుతాయి. నేలలో ఉండే పోషకాలను లవణాలను అవి పీల్చుకొని నీటిని పీల్చుకొని మొక్క అన్నిటికి అందిస్తాయి. అందుకని మొక్కలో ఇంపార్టెంట్ అతి ముఖ్యమైన భాగము వేరండి. మొక్కలో ఫుడ్ ఫ్యాక్టరీస్ ఏవి ఏంటంటే లీవ్స్ అండి. మొక్కలో అతి ముఖ్యమైన భాగం ఏంటంటే వేరండి. నెక్స్ట్ కాండం ఏం చేస్తుందంటే వేర్లు పీల్చుకున్న నీటిని లవణాలని మొక్కలో అన్ని భాగాలకి సరఫరా చేసేది ఏంటంటే కాండం అనమాట. ఇక్కడ కూడా బిట్టు వచ్చే అవకాశాలు ఉంటాయండి. మొక్కల కాండాలు కూడా డిఫరెంట్గా అంటే కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని సన్నంగా ఉంటాయి అని కూడా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నామండి. నెక్స్ట్ చూసుకున్నట్టే ఆకుల గురించి ఆల్రెడీ చూసుకున్నాం. ఇది ఆకారాల్లో, ఇది పరిమాణాల్లో ఉంటాయి. ఇవి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ని మనకి విడుదల చేస్తాయండి. సో ఇది సెకండ్ లెసన్ అండి, అంటే మొక్కల గురించి, అంటే మన చుట్టూ ఉండే మొక్కలు. నెక్స్ట్ థర్డ్ లెసన్ తర్వాత నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.